హాయ్ అండి, అందరు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్. ఈ షార్ట్ ద్వారా అయితే ఆర్ట్స్ అండ్ పర్సనాలిటీకి సంబంధించి 4 బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఈ షార్ట్ ద్వారా. సో మన ఎంఎస్ సుబ్బలక్ష్మి వాజ్ ఎన్ ఇండియన్ కర్ణాటిక్ సింగర్ బోర్న్ ఇన్ అన్నారు. సో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కర్ణాటక సంబంధించినటువంటి సింగర్ అండి. సో ఈవిడ ఎక్కడ జన్మించారు అన్నారండి. సో మనకి మధురైలో అయితే ఈ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అయితే జన్మించారండి. సో ఆన్సర్ వచ్చేసి మధురై. సో తెలుగులో కూడా ఇదే బిట్ను ఒకసారి చూద్దామండి. ప్రఖ్యాత భారతీయ కర్ణాటక సంగీత గాయని ఎంఎస్ సుబ్బలక్ష్మి తమిళనాడులోని మధురైలో అయితే జన్మించారు. సో మనకి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు తమిళనాడులోని మధురైలో అయితే జన్మించడం అయితే జరిగిందండి. సో ఇది ఫస్ట్ బిట్ తెలుగులో. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి పండిట్ జహస్రాజ్ అండ్ ఇండియన్ క్లాసికల్ వోకలిస్ట్ బిలాంగ్స్ టు. సో మనకి పండిట్ జహస్రాజ్ గారు ప్రసిద్ధమైనటువంటి భారతీయ క్లాసికల్ వోకలిస్ట్ అండి. సో ఈయన దేనికి సంబంధించినటువంటి వాళ్ళు అని అడిగారండి. సో మనకి పండిట్ జహరాజ్ గారు మేవాతి ఘరానాకు చెందినటువంటి వాళ్ళండి. సో మనకు ఇదే బిట్టు తెలుగులో ఒకసారి చూద్దాం. పండిట్ జహరాజ్ హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో మేవాతి ఘరానాకు చెందిన ఒక ప్రముఖ గాయకుడు. సో మనకి మేవాతి ఘరానాకు చెందినటువంటి ప్రముఖ గాయకుడు అండి. సో క్లాసికల్ వోకలిస్ట్, సో ఇండియన్ క్లాసికల్ వోకలిస్ట్ అండి పండిట్ జహరాజ్. సో ఈయన మేవాతి ఘరానాకు చెందినటువంటి వ్యక్తి అండి. సో మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ బిట్ చూద్దాం. అల్లా రకా ఖురేషి. సో అల్లా రకా అంటారండి. సో అల్లా రకా ఖురేషి గారిని అల్లా రకా అంటారు. ఈజ్ అన్ ఇండియన్ అన్నారండి. సో ఈయన అల్లా రకా ఖురేషి గారు దేనికి ప్రసిద్ధికి చెందినటువంటి వాళ్ళు అంటే తబలా ప్లేయర్ అండి. ఈయన అల్లా రకా ఖురేషి గారు అనేటువంటి వారు. సో అల్లా రకా అని పిలుస్తారు. సో దీన్ని తెలుగులో చూద్దాం. అల్లా రకా ఖురేషి, అల్లా రకా అని కూడా పిలుస్తారు. సో హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో ప్రత్యేక కలిగినటువంటి భారతీయ తబలా విద్వాంసురాలండి. సో మనకి అల్లా రకా ఖురేషి గారు లేదా అల్లా రకా అంటారు. సో ఈయన తబలా విద్వాంసురాలండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో మనకి తబలా విద్వాంసులు ఎవరు అంటే అల్లా రకా లేదా అల్లా రకా ఖురేషి గారు. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద ఫౌండర్ ఆఫ్ నేషనల్ ఆర్కెస్ట్రా ఆఫ్ ఇండియా. సో మనకి ఆర్కెస్ట్రాని స్థాపించింది ఎవరు అన్నారు. సో ఆన్సర్ వచ్చేసి రవిశంకర్. సో రవిశంకర్ గారు అయితే మనకి భారత జాతీయ ఆర్కెస్ట్రా స్థాపకుడు అని చెప్పొచ్చండి. సో రవిశంకర్ గారిని భారత జాతీయ ఆర్కెస్ట్రా వ్యవస్థాపకుడు లేదా స్థాపకుడు అని అయితే చెప్పుకోవచ్చు. సో ఇవ్వండి ఈ షార్ట్ ద్వారా అయితే 4 బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆర్ట్స్ అండ్ పర్సనాలిటీకి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెవరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.